ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో యుగ పునరుద్ధాన దినం రోజున దేవుని మహింపరచడానికి, ఘనపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి వాక్యదానంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాల్లో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 అయిన మహాపరిశుద్ధ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు, స్తోత్రాలయ. గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడినటువంటి దేవా, ఇదిగోనైనా నా తండ్రి మరి యొక్క శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన దినం రోజున తండ్రి నీ నామాన్ని మహింపరచడానికి, ఘనపరచడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగోనైనా నా తండ్రి ప్రభా, ఈ యొక్క పునరుద్ధాన దినం రోజున తండ్రి మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారము తండ్రి ప్రభా సమృద్ధిగా తండ్రి ప్రభా మీరు మాకు దయచేయమని ఈ యొక్క తండ్రి పునరుద్ధాన ఆరాధనలో తండ్రి ఆది నుండి అంతం వరకు కూడా తండ్రి మీరే అధ్యక్షత వహించి నాయన నా తండ్రి ప్రభా అయ్యా మీ నామమునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధనామములో అడిగి వేడుకొనుచున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. మరి ఒకసారి దేవుని నామం పేరిట మీ అందరికీ కూడాను వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు మనం ధ్యాన భాగంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి 46 వచనాలు. హల్లెలూయా. చదువుకుందామండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి. తన మహిమతో మనుష్య కుమారుడిని ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తమ కుడివైపున గొర్రెలను ఎడంవైపున మేకలను నిలవపెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటుంది, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిని, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట చెరసాలలో ఉండుట ఎన్ను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయన్ను అడిగాను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరంగా పంచి ఇచ్చునుగాక. ఆమెన్. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి మనతోటి పరలోక సంబంధమైనటువంటి మర్మముల గురించి అయితే కనుక మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చేసినటువంటి 3.5 సంవత్సరాల పరిచర్య జీవిత కాలంలో ఆయన 3.5 సంవత్సరాలు చేసినటువంటి పరిచర్య కాలంలో పరలోక సంబంధమైనటువంటి మర్మాలని గూర్చి అనేకమైనటువంటి ఉపమానాల ద్వారా అయితే కనుక దేవుడు మాట్లాడి ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు ఉపమానాలు అని అంటే కనుక ఇప్పుడు డైరెక్ట్గా లెసన్ చెప్తాము అని అంటే కనుక పిల్లలకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందండి, ఇంట్రెస్ట్ చూపిస్తారా వినడానికి? ఇష్టం చూపించరు. కానీ ఏదైనా నేను ఒక కథ చెప్తున్నాను మీకు అని మాస్టర్ చెప్తే ఎంతో ఇంట్రెస్ట్గా వింటారు. ఆ కథ కూడా ఏంటనంటే కనుక పాఠంలో వన్ ఆఫ్ ది పాఠమే, కాకపోతే కథ రూపంలో చెప్తున్నారు. మనకి ఉన్నటువంటి ఒక ఆచారం ఏంటి అని అంటే కనుక మనం డైరెక్ట్గా చెప్పేది వినడానికి ఎక్కువ మొగ్గు చూపం, కానీ
కథలు వినడానికైతే కనుక బాగా ఇంట్రెస్ట్. ఎందుకంటే మన చిన్నప్పుడు కూడాను మన అమ్మ మరి కథలు చెబుతూనే మరి చందమామ కథలు చెప్తూ ఇంకా రకరకాలైనటువంటి నీతి కథలు చెప్తూ అమ్మ మనల్ని నిద్రపుచ్చుతూ ఉండేది. అలాగూ చిన్నప్పటి నుండి కూడాను మనకి కథలు అలవాటైపోయినాయి. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉదయకాల సమయంలో కూడాను పరలోక సంబంధమైనటువంటి మర్మములను ఆనాటు తన శిష్యులైనటువంటి వారికి తెలియజేశాడు. అదే రీతిగా ఆ యొక్క మర్మాలని గూర్చి ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడనై ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ పరలోక సంబంధమైనటువంటి మర్మాన్ని గురించి తెలియజేస్తూ ఇక్కడ ఇద్దరు రెండు గుంపులను గురించి దేవుడైతే కనుక మాట్లాడుతున్నారు. ఒక గుంపు ఏంటంటే కనుక తండ్రి చేత ఆశీర్వదింపబడినటువంటి గుంపు. వారు ఎవరేనంటే కనుక గొర్రెలు, కుడివైపున ఉన్నటువంటి గొర్రెలు. ఎడం వైపున నిలబడినటువంటి వారు ఎవరు అనంటే కనుక మేకల గుంపు. హల్లెలూయా. కుడివైపున ఉన్నటువంటి గొర్రెలు, ఎడం వైపున ఉన్నటువంటి మేకల్ని, అంటే ఇది తీర్పు దినము, జడ్జిమెంట్కి సాదృశ్యంగా అయితే కనుక ఉన్నది. ఆయన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలని వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. హల్లెలూయా. మనం రెవల్యూషన్లో మనం చూస్తాం, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుడి గుండునేమో, అపవిత్రుడైన వాడు అపవిత్రుడి గుండునేమో, వాని క్రియల చెప్పున వానికి తీర్పు తీరుస్తానని దేవుడైతే కనుక మాట్లాడతారు. అదే రీతిగా ఇక్కడ జడ్జిమెంట్ డే రోజున అందరూ కూడాను ఆదాము మొదలుకొని లాస్ట్ జన్మించినటువంటి వ్యక్తి వరకు కూడాను అందరూ కూడాను ఆయన మహిమ కలిగినటువంటి సింహాసనం ఎదుటైతే కనుక పోగు చేయబడతారు. ఆయన ధవళ సింహాసనం ఎదుట ఆయన అందరూ కూడాను పోగు చేయబడతారు. పోగు చేయబడినటువంటి సమయంలో ఆయన తీర్పు తీర్చేటువంటి వారుగా అయితే కనుక ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం ఈరోజు చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం చూసుకున్నట్లయితే, అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొంటుని మీరు నాకు భోజనం పెట్టిదిరి, నేను దప్పికొంటుని నాకు దాహం ఇచ్చిదిరి, పరదేశిని ఉంటుని నన్ను చేర్చుకుంటుంది, దిగంబరిని ఉంటుని నాకు బట్టలు ఇచ్చిదిరి, రోగిని ఉంటుని నన్ను చూడవచ్చిదిరి, చెరసాల్లో ఉంటుని నా ఎద్దకు వచ్చిదిరని చెప్పును. హల్లెలూయా. కుడివైపున ఉన్నటువంటి వారు ఎవరు అనంటే కనుక గొర్రెలు దేనికి సాదృశ్యంగా ఉన్నది అనంటే కనుక నీతిమంతులకి సాదృశ్యంగా ఉన్నది. నీతిమంతులకి సాదృశ్యంగా అయితే కనుక ఈ యొక్క గొర్రెలను అయితే కనుక చెప్పవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకొరకు అనంటే కనుక మరి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రాంతంలో ఎక్కువగా గొర్రెల కాపరులే ఆ కొండల మీదకి తీసుకుని వెళ్ళి గొర్రెలను కాస్తూ ఉండేటువంటి వారుగా అయితే కనుక ఉండేవారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను ఆయన చెప్పింది ఏంటంటే, నేను గొర్రెలకి మంచి కాపరిని అని చెప్పాడు. గొర్రెలకి మంచి కాపరిని. ఎందుకొరకు ఆయన గొర్రెల్ని ఎంపిక చేసుకున్నాడు అని అంటే కనుక, గొర్రెలతోటి ఎందుకు పోల్చాడు విశ్వాసులను అని అంటే కనుక, నిజముగా జీసస్ ఫాలోవర్స్, నిజంగా యేసుని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు తన స్వంత నిర్ణయాలని ఏది కూడానైతే కనుక వాళ్ళైతే కనుక తీసుకోరు. స్వంత నిర్ణయాలు అంటే కొన్ని విషయాల్లో దేవుని చిత్తానికి అప్పచెప్పేసి కొన్ని విషయాల్లో మన స్వచిత్తం తీసుకుందాం, అంటే సొంత నిర్ణయం తీసుకుందాం అన్నటువంటి ఆలోచన అయితే కనుక ఉండదు. సాధారణంగా విలేజెస్లో మనం వెళ్ళినప్పుడు మనం చూస్తుంటాం, గొర్రెల కాపర్లు మంద ముందు వెళుతూ ఉంటుంది. మరి గొర్రెల కాపర్లు మరి వాటినైతే కనుక వాటిని మొత్తం కూడాను చక్కగా ఒక క్రమంలో నడిపించేటువంటి వారుగా ఉంటారు. ఆ కాపరి ఎటువైపు వెళుతున్నటువంటి కాపరి ఎటువైపు అయితే వెళుతుంటాడో గొర్రెలు అన్నీ కూడా అటువైపే వెళుతూ ఉంటాయి. ఎక్కడన్నా మేత కోసము ఆ యొక్క గొర్రెల్ని ఆ యొక్క కాపరి వదిలినప్పుడు ఆ కాపరి ఎప్పుడైతే ఆ గొర్రెలకి ఆ కాపరికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ద్వారా ఎప్పుడైతే ఒక కేక వేస్తాడో, ఎక్కడెక్కడ మూలకి వెళ్ళిపోయినటువంటి ఆ గొర్రెలు కూడాను
ఒక్క కేకతోటి పరుగు పరుగున గొర్రెల కాపరి వద్దకైతే కనుక వస్తాయి. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతోటి కూడా మాట్లాడుతున్నటువంటి మాట అదే. మనం నిజంగా గొర్రెలము అయితే గనక, అంటే ఆయన్ని ఫాలో అయ్యేటువంటి వారముగా అయితే కనుక మనం ఉన్నట్లయితే, నేను జీసస్ ఫాలోవర్, లేదంటే కనుక జీసస్ని నేను వెంబడిస్తున్నానని నీవు చెప్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆయన మాట మనం వినేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు నీతిమంతుల్ని గొర్రెలతోటి పోల్చాడు అనేటువంటి విషయాలైతే కనుక ఈరోజు కొన్ని అంశాలైతే కనుక మనం తెలుసుకుందాము. మొదటగా చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము ఒకసారి చూద్దామండి. కీర్తనల గ్రంథము 100వ కీర్తన 3వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. హల్లెలూయా. ఎవరమంటండి? మనము ఆయన మేపేటువంటి గొర్రెలము. చాలామంది మాట్లాడేటువంటి మాట ఏంటంటే, ఏది మాట్లాడినా కానీ దేవుని కృపండి, దేవుని దయండి, దేవుని దయ లేకపోతే ఈరోజు మేము ఇట్లా లేమండి, ఆయన మమ్మల్ని పోషిస్తున్నాడు కాబట్టి, ఆయన మాకు కావలిగా ఉంటున్నాడు కాబట్టి ఈరోజు మా జీవితాలు ఇట్లా ఉన్నాయని కొంతమంది విశ్వాసులు చెబుతూ ఉంటారు. అదే రీతిగా నిజంగానే ఆయన మేపేటువంటి గొర్రెలముగా అయితే కనుక మనం ఉన్నాము అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన కృప ద్వారా, ఆయన కృపలోనే సమస్తం కూడాను దేవుడు మనకి సమకూర్చేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మొదటగా మనము ఆయన మేపేటువంటి గొర్రెలము అంటే లేదంటే గనక నేను అనేది ఎప్పుడైతే నీలో నుండి తీసివేస్తావో, నిన్ను మేపడానికి ఆయన ఇష్టపడతాడు, నీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడతాడు, నీ పట్ల ఆయన కృప చూపించడానికి ఆయన ఇష్టపడతాడు. ఎప్పుడైతే నేను నా వల్ల అయ్యింది, లేదంటే నా జ్ఞానాన్ని బట్టే నేను ఇది సాధించగలిగాను, లేదంటే నా ద్వారానే వీళ్ళందరూ కూడాను ఈ స్థితిలో ఉన్నారు, ఇట్లా నా అనేది ఎప్పుడైతే నువ్వు పక్కన పెడతావో, ఆ ప్లేస్లో దేవుడికి ప్రథమ స్థానం ఇస్తావో, ఖచ్చితంగా ఆయన నిన్ను మేపేటువంటి వాడిగా ఉంటాడు సమస్త విషయాల్లో కూడా. హల్లెలూయా. రెండవది ఏంటంటే కనుక ఆయన మేపేటువంటి గొర్రెలమే. కానీ ఈ గొర్రెలుగా ఉన్నటువంటి మనం ఏం చేస్తామంటే మన జీవితాల్లో కొన్నిసార్లు మన స్వచిత్తాల కొరకు మనం పరుగులు పెడుతూ ఉంటాం. ఆయన చెయ్యి పట్టుకుని నడుస్తూనే ఉంటాము. కానీ చిన్నపిల్లలు కనుక ఎగ్జిబిషన్లో తన తండ్రి తీసుకుని వెళ్ళినప్పుడు ఏదైనా అప్పటి వరకు కూడా తన తండ్రి చేయి పట్టుకుని నడుస్తూనే ఉంటుంది ఆ చిన్న పాప. కానీ ఎప్పుడైతే ఆకర్షణీయమైనటువంటిది కనిపిస్తుందో వెంటనే తండ్రి చేయి విడిచిపెట్టేసి పరుగున వెళ్ళిపోతూ ఉంటుంది. అదే రీతిగా ఈ లోకంలో కూడాను మనము ఎన్నో రకాలైనటువంటి ఆకర్షణల వైపు అపవాది మనల్ని ఆకర్షిస్తున్నప్పుడు, ప్రలోభాలకి గురి చేస్తున్నప్పుడు ఆయన చేయి విడిచిపెట్టి మనము లోకం వైపు పరుగులు పెట్టేటువంటి వారముగా అయితే కనుక ఉంటాము. అందుకొరకే యెషయా గ్రంథంలో ప్రవక్త ఈ రీతిగా అయితే కనుక రాశాడు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతమే, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. హల్లెలూయా. హల్లెలూయా. మనందరం కూడా ఏమైపోయామంటండి? గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. మన కాపరైనటువంటి యేసయ్య మన పక్కనే ఉన్నాడు, మన ముందరే మనల్ని నడిపిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనకి నచ్చినట్లుగా ఆయన్ని ఫాలో అవుతున్నామనే చెప్తున్నాము, కానీ మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఏ రీతికి అనంటే కనుక చాలామంది చెప్పేది ఏంటంటే, ఏదైనా ఒక మంచి ఏదైనా కానీ వాళ్ళు జాబ్ పొందుకోవడమో, లేదంటే గర్భఫలం పొందుకోవడమో, ఏదైనా కానీ వాళ్ళ జీవితంలో ఒక మంచి విక్టరీ పొందుకున్నప్పుడు దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు చాలా గొప్ప కార్యం చేస్తాడు, దేవుడు ఉన్నాడు కాబట్టి ఇలా జరిగింది అని చెప్పేసి చెప్తాడు. అదే
నువ్వు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తున్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ దేవుడికి ఆయాసం కలిగించేటప్పుడు అప్పుడు దేవుడు చూడటం లేదా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదే రీతిగా గొర్రెల వలె మనము తప్పిపోయినటువంటి వారముగా ఉన్నాము. మన ఇష్టాలని నెరవేర్చుకొని నిమిత్తము ఆయన త్రోవలో తిన్నగా నడిపించుకుని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. కానీ అపవాది కలుగజేసేటువంటి ఆకర్షణల వైపు, లోకం వైపు పరుగులు పెడుతూ త్రోవ తప్పిపోయినటువంటి వారముగా ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుడితోటి సరైనటువంటి బాండింగ్ కలిగి ఉన్నావు, కానీ ఏమవుతుందండి? రైట్ వేలోనే వెళ్తున్నావు, కానీ మధ్య మధ్యలో కొన్ని టెంప్టేషన్స్ అపవాది కలుగ చేస్తున్నప్పుడు త్రోవ తప్పిపోతున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, నీతిమంతుడు 7 మార్లు పడిపోయిన కానీ మరలా ఆయన నిలబెట్టేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకొరకనంటే కనుక రక్షింపబడినటువంటి నీవు మరి కొన్నిసార్లు మరి వాలంటీర్గా మిస్టేక్స్ చేయాలని కాదు, కానీ కొన్ని పరిస్థితులను బట్టి దురభిమాన పాపంలో పడిపోయేటువంటి వారముగా ఉంటాం. కానీ వెంటనే పరిశుద్ధాత్ముడు నీకు జ్ఞాపకం చేసినప్పుడు, అయ్యా నా పొరపాటు అయిపోయిందయ్యా, తప్పయిందయ్యా అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే దేవుని ఎదుట మోకరిస్తావో, నీ తప్పు తెలుసుకుని నువ్వు దేవుడు ఎదుట మోకరించి అడుగుతావో, దేవుడు నిన్ను క్షమించేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమి తనకిష్టమైనటువంటి త్రోవకు తొలిగెను. మనందరం కూడాను మన ఇష్టానుసారంగా త్రోవ తప్పిపోయినటువంటి వారముగా ఉన్నాము. హల్లెలూయా. అందుకొరకే మలాకి గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు కూడా చూసుకున్నట్లయితే 400 సంవత్సరాలు సైలెంట్ ఇయర్స్గా ఉన్నాయి. ఎందుకొరకు అనంటే కనుక దేవుని మాటని విననొల్లనటువంటి ప్రజలుగా, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తున్నటువంటి ప్రజలుగా, దేవుని యొక్క కోపాన్ని రేపేటువంటి ప్రజలుగా ఉన్నారు. కాబట్టి 400 years దేవుడు ప్రజలతోటి మాట్లాడడం మానేశాడు. కానీ మరలా తండ్రి అయినటువంటి దేవుడు కనికరపడి తన యొక్క ఏకైక కుమారుణ్ణి, మనం పడుతున్నటువంటి తిప్పల్ని చూసినటువంటి దేవుడు ఆయన యొక్క ఏకైక కుమారుడిని మనకి సమాధానం నిమిత్తం పంపించినటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. తప్పిపోయినటువంటి మనము తండ్రి అయినటువంటి దేవునితోటి సంబంధాన్ని బ్రేక్ చేసుకున్నటువంటి వాళ్ళంగా ఉన్నాము. అందుకొరకే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ భూలోకానికి పంపించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే మరి దేవాది దేవుడు యోహాను సువార్తలో కనుక మనం చూసుకున్నట్లయితే, నేను గొర్రెలకి మంచి కాపరిని అని ఆయన అయితే కనుక మాట్లాడతారు. 10వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. 10వ అధ్యాయం 14-15 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. 14వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. హల్లెలూయా. మంచి కాపరి ఏం చేస్తాడండి? తన గొర్రెల కొరకు తన ప్రాణాన్నైనా కానీ పెట్టేసేటువంటి వాడిగా అయితే కనుక ఉంటాడు. అదే జీతగాడైతే కనుక ఆ రీతిగా అయితే కనుక ఉండడు. గొర్రెల కాపరి తన సొంత గొర్రెలను ఏం చేస్తాడంటే, అవసరమైతే ఎలుగుబంటో సింహమో వచ్చినప్పుడు వాటి కొరకు ప్రాణమైనా సరే పెట్టేస్తాడు. అందుకొరకే దావీదు గొల్యాత్ తోటి సవాలు విసిరేటప్పుడు మాట్లాడతాడు, ఒక సింహాన్ని, ఒక ఎలుగుబంటిని ఏ రీతిగా నేను చీల్చివేశానో, నా మేకల్ని, నా గొర్రెల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు అదే రీతిగా నేను నిన్ను కూడా చేయబోతున్నానని చెప్పేసి సవాల్ విసురుతాడు. ఎందుకంటే అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక గుడ్ షెఫర్డ్గా దావీదుకి ఎక్స్పీరియన్స్ ఉంది.
అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతోటి మాట్లాడుతున్నాడు. నేను గొర్రెలకి మంచి కాపరిని అని చెప్పేసి అంటున్నాడు. ఆ తర్వాత 10వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, హల్లెలూయా, సారీ అండి, 10వ వచనం కాదు, 3 నుండి 5 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, గొర్రెలు అతని స్వరం వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును, మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రం వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనను. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే, గొర్రెలు ఏం చేస్తాయండి, కాపరి యొక్క స్వరాన్ని వినేటువంటివిగా ఉంటాయి. పేరు పెట్టి, ఇప్పుడు సపోజ్ ఒక 100 షీప్స్ ఉన్నాయి, 100 గొర్రెలు ఉంటాయి, 100 గొర్రెలకి ఒక్కొక్క పేరు పెట్టాడు అనుకోండి. 100 గొర్రెల్ని చూడడానికి మామూలుగా బయట నుండి చూసేటువంటి వాళ్ళకి గొర్రెలన్నీ ఒకలాగానే ఉంటాయి. కానీ కాపరి ఎప్పుడైతే వాటి పేర్లు పెట్టి పిలుస్తాడో, ఏ షీప్కి ఉన్నటువంటి పేరుతోటి పిలుస్తాడో ఆ షీపే పరిగెత్తుకుని వచ్చేటువంటిదిగా ఉంటుంది. అంటే మనల్ని గురించి పేరు పెట్టి పిలిచినటువంటి వాడు. ఇర్మియా గ్రంథంలో అయితే కనుక మనం చూస్తాము, ఇర్మియా గ్రంథంలో దేవుడు ఇర్మియాతోటి దేవుడు మాట్లాడతాడు. తల్లి గర్భంలో రూపింపక మునిపే నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి ఉన్నాను అని చెప్పేసి ఇర్మియాతోటైతే కనుక దేవుడు మాట్లాడతాడు. 1వ అధ్యాయము 3వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే 4 నుండి, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచినటువంటి వాడిగా ఉన్నాడండి. హల్లెలూయా. నిజంగా ఈరోజు నీవు నేను కూడాను, ఈ యొక్క సండే అందరికీ కూడాను ఎంజాయ్ డే, హాలిడేగా ఉన్నది. కానీ మరి నీవు నేను కూడాను దేవుని సన్నిధిలో సంతోషిస్తున్నాము అంటే అది దేవుని యొక్క ఉచితమైనటువంటి ప్రణాళికలో మనం ఉన్నాం కాబట్టి. హల్లెలూయా. ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచినటువంటి వాడిగా ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే, మరి మంచి కాపరి ఏం చేస్తాడంటే, గొర్రెలకు ముందుగా వెళ్తుంటాడు. ముందుగా వెళుతూ ఆ గొర్రెలు అతని స్వరం ఎరుగను గనుక అవి అతన్ని వెంబడించును. గొర్రెల కాపరి పిలిచినప్పుడు మాత్రమే అవి వచ్చేటువంటివిగా ఉంటాయి. బయట వాళ్ళు ఎవరైనా పిలిస్తే అవి అయితే కనుక వారి స్వరానికి అవి అయితే కనుక రెస్పాండ్ అయ్యేటువంటివిగా అయితే కనుక ఉండవు. అదే రీతిగా మనము కూడాను, అపవాది కూడాను కొన్నిసార్లు మరి వెలుగుదూత వేషం వేసుకుని వచ్చి మాట్లాడుతూ ఉంటారు. వెలుగుదూత వేషం వేసుకొని మాట్లాడుతుంటారు. కానీ మనం స్వరాన్ని గుర్తిరగాలి. ఆ గొర్రెల కాపరి పిలిచినప్పుడు ఆ గొర్రెలు ఎలాగో రెస్పాండ్ అవుతున్నాయో అదే రీతిగా దేవుని స్వరమేది, అపవాది స్వరమేది అనేది మనం గ్రహించుకునేటువంటి వారంగా ఉండాలి. లేదంటే కనుక ఆ యొక్క దొంగ దోచుకుని వెళ్ళడానికే వచ్చాడు అనేటువంటి, హత్య చేయడానికే వచ్చాడు అనేటువంటి మాటనైతే కనుక మనం చూస్తాము. కానీ కాపరి ఏం చేస్తాడండి, వాటిని చక్కగా అన్నమాట నడిపించడం కొరకైతే కనుక వచ్చినటువంటి వాడిగా ఉంటాడు. 10వ వచనంలో అదే యోహాను సువార్త 10:10 చూసుకున్నట్లయితే, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దొంగ ఏం చేస్తాడండి, సపోజ్ గొర్రెల కాపరే లేడు, సెలవు పెట్టాడు, పక్కన వేరే వాళ్ళని ఎవరన్నా పెట్టారనుకోండి, అతను ఏం చేస్తాడు, ఆ గొర్రెల మీద అంత ఫోకస్ ఉంటుందా? పులినో సింహమో లేదంటే కనుక ఏమైనా ఎలుగుబంటి వచ్చి తీసుకుని వెళ్ళిపోతుంటే సాహసం చేసి వాటి నుండి ఏమైనా తీసుకుని రాగలడా? తీసుకుని రాడు. మళ్ళీ కరెక్ట్గా ఏమైనా తీసుకుని రాగలడా? వాటన్నిటినీ కూడా కావలి కాసానంటే కనుక అది కూడా చేయడు. ఎందుకొరకనంటే కనుక
అతను దొంగ స్వభావం కలిగినటువంటి వాడు. దొంగతనము, హత్య, నాశనం చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది కూడా సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనకి జీవం ఇచ్చే నిమిత్తమే ఆయన వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు, అది కూడా సమృద్ధిగా. హల్లెలూయా. అదే రీతిగా మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం చేస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా అయితే కనుక మనం చూద్దాం. యెషయా గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే యెషయా ప్రవక్త 40వ అధ్యాయంలో ఈ రీతిగా అయితే కనుక రాశారు. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున అనించుకొని మోయిను, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించను. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెల కాపరికి ఏం తెలుస్తుందండి? అందులో మరి నడవగలిగేవి, మరి వయసు అయిపోయినవి ఉంటాయి, తర్వాత బాలింతగా ఉన్నటువంటివి ఉంటాయి, చిన్న బిడ్డలుగా ఉన్నటువంటి గొర్రెలు ఉంటాయి. వాటన్నిటినీ ఎట్లా నడిపించాలి అనేటువంటి విషయం అయితే కూడా ఆయనకి తెలుసు. అందుకొరకే ఆయన చెప్తున్నారు, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకుని మోయును. చిన్న గొర్రె పిల్లలునే అనుకోండి, అవి నడవలు, మరి మిగతావి నడిచినట్లుగాను వాటిని ఏం చేస్తారంటే ఆ గొర్రెల కాపరి భుజాల మీద వేసుకొని మోస్తూ ఉంటారు, ఎందుకంటే అవి నడవలేవు కాబట్టి. అదే రీతిగా పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించును. హల్లెలూయా. కొన్ని డెలివరీ అయినవి ఉంటాయి ఆ గొర్రెలు, అటువంటి మిగతా వాటితోటి ఫాస్ట్గా నడవాలంటే నడవలేవు. అందుకోసము ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే ఈ యొక్క పాలిచ్చేటువంటి ఆ యొక్క గొర్రెలను ఏం చేస్తాడంటే మెల్లగా నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. నిన్ను గూర్చి నీ కుటుంబంలో ఉన్నటువంటి వారికి తెలియకపోవచ్చు నువ్వేంటనేది. నిన్ను గూర్చి నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు అనుకున్నటువంటి స్నేహితులకి నిన్ను గూర్చి కంప్లీట్గా తెలియకపోవచ్చు, నీ బంధువులకు తెలియకపోవచ్చు, నీ స్నేహితులకు తెలియకపోవచ్చు, నీ కుటుంబంలోని వారికి తెలియకపోవచ్చు. నీ పరిస్థితి ఎట్లున్నది, నువ్వు పైకి గంభీరంగా కనిపించవచ్చు, కానీ లోపల ఎంతో వేదనతోటి కృంగిపోయినటువంటి స్థితిలో నీవు ఉండవచ్చు. కానీ మనుషులు ఏం చూస్తారంటే పై రూపాన్ని చూసేటువంటి వారుగా ఉంటారు. కానీ హృదయాంతరంగాల్ని ఎరిగినటువంటి దేవుడు నువ్వు ఏ రీతిగా కుమిలిపోతున్నావు, ఆయన గుండె గాయాలని కట్టగలిగేటువంటి గొప్ప దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు చూసినట్లుగా ఆయన పై రూపాన్ని చూసేటువంటి వాడు కాదు. చాలామంది పైకి ఎట్లుంటారంటే చాలా గంభీరంగా కనిపిస్తారు, కానీ వారి హృదయంలో ఎంతో వేదన ఉంటుంది, ఎంతో కృంగిపోయినటువంటి స్థితి ఉంటుంది. కానీ పైకి మాత్రం గంభీరంగా కనిపిస్తూ ఉంటారు, కానీ వారి యొక్క హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. అదే రీతిగా మరి ఇతరులకి చూసేటువంటి వాళ్ళకి గొర్రెలన్నీ కూడా ఒకే రకంగా కనిపిస్తూ ఉండవచ్చు, కానీ కాపరికి మాత్రం తెలుసు అండి. కాపరికి మాత్రం తెలుసు వాటిని ఎలాగ నడిపించాలనేది కాపరికి ఒక్కడికి తెలుసు. ఎందుకొరకనంటే కనుక వాటిని దగ్గర నుండి పరిశీలిస్తున్నాడు కాబట్టి. అందుకొరకే చిన్న బిడ్డల్ని, గొర్రెల్ని ఏం చేస్తాడంటే భుజాల మీద మోస్తూ ఉంటాడు. మరి పాలిచ్చేటువంటి గొర్రెల్ని నిదానంగా నడుపుతూ ఉంటాడు. మరి ఎండవేళ సమయమైనప్పుడు చక్కగా పచ్చిగా ఉన్నటువంటి చోట వాటిని సేద తీర్చేటువంటి వాడిగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, చక్కగా నీటి సెలయేర్ల వద్ద వాటిని నడిపించేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి నీ కుటుంబంలోని వారు, నీ బంధువులు, నీ స్నేహితులు నిన్ను గురించి అర్థం చేసుకోకపోవచ్చు. నీ యొక్క వ్యక్తిత్వాన్ని, నీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని వాళ్ళు మరి హై టెంపర్ అని చెప్పేసి నిన్ను గురించి వాళ్ళు మాట్లాడుకోవచ్చు. నిన్ను గురించి చాలా అతిశయం ఎక్కువ అని చెప్పేసి నిన్ను గురించి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. ఎందుకొరకనంటే వాళ్ళు పై రూపాన్ని చూస్తున్నారు. చాలామందికి ఆత్మాభిమానం ఎక్కువ. ఏ విషయం కూడా బయటికి వాళ్ళైతే కనుక చెప్పరు. దేవుడి దగ్గర మోకరిల్లు కేవలం దేవుడితో మాత్రమే షేర్ చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు.
వాళ్ళ హృదయంలో ఎంతో వేదన ఉంటుంది, గుండెలు పిండేసేటువంటి దుఃఖం ఉంటుంది. కానీ పైకి మాత్రం చాలా నవ్వుతూ గంభీరంగా కనిపిస్తారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నారు. నీ స్థితిగతులు ఏంటో తెలుసు, నీ పరిస్థితులు ఏంటో తెలుసు, నువ్వెట్లా నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు అనేది దేవుడికి తెలుసు. అందుకొరకే ఆయన అంటున్నాడు, నేను గొర్రెలకి మంచి కాపరిని అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఆ గొర్రెల్ని కాపరి ఏ రీతిగా చిన్న బిడ్డల్ని భుజాల మీద ఎక్కించుకొని పాలిచ్చేటువంటి తల్లుల్ని నిదానంగా నెమ్మళంగా నడిపించుకుంటూ మెల్లగా నడిపిస్తూ ఎలాగో వాటి స్థితిగతులను బట్టి వాటి యొక్క పరిస్థితులను బట్టి వాటిని కావలి కాస్తున్నాడో వాటిని నడిపిస్తున్నాడో అదే రీతిగా దేవుడు నీ హృదయాన్ని కూడా చూస్తున్నాడు. మనుషులు చూసేటువంటి రీతిగా మనుషులు చూసేటువంటి దృష్టితోటి దేవుడైతే నిన్ను చూడట్లేదు. పైన చూస్తున్నారేమో, పై రూపాన్ని చూసి నిన్ను చూసి ఎంతో అతిశయమని ఎంతో ప్రౌడ్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారేమో నిన్ను చూసి. కానీ నీ హృదయంలో నువ్వు ఎంతగా కృంగిపోతున్నావో, ఎంతగా వేదన చెందుతున్నావో, ఎంతగా నలిగిపోతున్నావో దేవుడు నిన్ను చూస్తున్నాడు. నిశ్చయంగా నీకు కావలసినటువంటి స్వాంతన, నీకు కావలసినటువంటి ఆదరణ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో గొర్రెలకి మంచి కాపరిగా ఉన్నటువంటి యేసయ్య నీకు కూడా స్వాంతాన్ని ఇవ్వబోతున్నాడు, నీకు కూడా నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. నిన్ను కూడా నడవలేనటువంటి పరిస్థితి, అయ్యా నా వల్ల కాదయ్యా, ఇంకా నా వల్ల కాదు, నా లైఫ్ని ఇంకా నేను లీడ్ చేయలేను, నా వల్ల కాదు, ఇంతవరకు అంటే కనుక నా జీవితంలో ఏదో నెట్టుకుని వచ్చేస్తాను, కానీ ఇంకా ఒక్క అడుగు కూడా నా ముందుకు వెయ్యడం నా వల్ల కాదు అనయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? మోకరిల్లు కన్నీరు గారుస్తున్నావా? నువ్వు నడవలేకపోయినటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ మనుషులైతే కనుక నిన్ను బలవంత పెట్టేటువంటి వాళ్ళుగా ఉంటారేమో, కానీ నువ్వు నమ్మినటువంటి దేవుడు నిన్ను బలవంత పెట్టేటువంటి దేవుడు కాదు. అయ్యా నా వల్ల కాదయ్యా అని అంటే నిన్ను ఎత్తుకుని, నిన్ను భుజాల మీద ఎత్తుకుని మోసేటువంటి దేవుడు. హల్లెలూయా. నిన్ను అర్థం చేసుకోగలిగినటువంటి దేవుడు. మనుషులు ఎవరు నిన్ను అర్థం చేసుకోవట్లేదా? మనుషులు ఎవరు కూడాను నీ యొక్క బాధని షేర్ చేసుకునేటువంటి వాళ్ళుగా లేరా? మనుషులు ఎవరు కూడాను నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు నేను ఇంత ఖచ్చితమైనటువంటి భక్తి చేస్తూ యథార్థంగా నేను మాట్లాడుతున్నా కానీ నన్ను ఎందుకు వ్యతిరేకంగా చూస్తున్నారు? ఇలాగూ మనుషులు చూసేటువంటి చూపులను బట్టి, మనుషులు ఆలోచించేటువంటి ఆలోచనలు బట్టి, మనుషులు మాట్లాడేటువంటి మాటలను బట్టి కృంగిపోతున్నావేమో. నీకు స్వాంతన కలిగించే నిమిత్తమే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిజముగా ఆయన్ని అభిమానించేటువంటి వ్యక్తివి, ఆయన్ని ప్రేమించేటువంటి వ్యక్తివైతే కనుక ఆయన నిన్ను కూడా అదే రీతిగా ఆయన నిన్ను భుజాల మీద మోసేటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 23వ అధ్యాయంలో దావీదు ఎంతో చక్కగా అన్నమాట ఆయన మాట్లాడతాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గాల్లో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చిన చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. మరి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు ఎంత చక్కటి వర్ణన చేస్తున్నాడు అని అంటే కనుక, దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి ఏ పరిస్థితులకు కూడా నేను భయపడను అని చెప్పేసి మరి దావీదైతే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నిజముగా ఆయన ప్రేమిస్తున్నటువంటి వ్యక్తివైతే కనుక నువ్వు ఏ విషయాల్లో కూడా భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకొరకనంటే కనుక నీకు కాపరిగా నీ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా.
ఆయన ఎక్కడ నడిపిస్తాడంట అండి? పచ్చిక గల చోట్ల నడిపిస్తాడంట, శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సముద్రపు బీచ్ల్లో మనం చూస్తుంటాం, అలల హోరు ఎంతో భయంకరంగా ఉంటుంది. ఆ యొక్క అలల హోరు వింటుంటేనే భయం అనిపిస్తుంటుంది. కానీ ఇక్కడ అలాంటి భయంకరమైనటువంటి స్థలాల్లో మరి దేవుడు కూర్చోండబెడతానని చెప్పేసి చెప్పట్లేదు. కానీ ఇక్కడ దావీదు ఆయన ఏమంటున్నాడంటే, శాంతికరమైన జలముల యొద్ద, అంటే నిమ్మళంగా ఒక సెలయేరు ఉంటుందండి, అది ఎంత చక్కగా వెళుతూ ఉంటుందో, ఎంత ప్రశాంతత ఉంటుందో ఆ సెలయేరుని చూస్తూ ఉంటే, ఆ పచ్చికలో మనం కూర్చున్నప్పుడు ఎంతో నెమ్మది కలుగుతుంది, ఎంతో ప్రశాంతత కలుగుతుంది. నీ హృదయం ఎంతో గలిబిలితోటి కలవరంతోటి ఉన్నట్లయితే కనుక దేవాది దేవుడు మరి నీతోటి మాట్లాడుతున్నాడు. పచ్చిక గల చోట్లను, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అంత మాత్రమే కాదు, ఎలాంటి పరిస్థితులైనా కానీ దేవుడు తోడై ఉన్నాడని చెప్పేసి దావీదు మాట్లాడుతున్నాడు. అదే రీతిగా మరి నిజంగా మరి ఒక దావీదులాగాను నీవు కూడాను ఆయన యొక్క గొర్రెను నేను అని చెప్పేసి నువ్వు ఫీల్ అయి ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఆయన నీకు కాపరిగా ఉండేటువంటి వాడిగా ఉన్నాడు. మరి పచ్చిక గల చోట్ల ఆయనని నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మరి ఎందుకు మరి నీతిమంతుల్ని గొర్రెలతోటి ఆయన పోల్చాడనంటే కనుక, ఎందుకు నీతిమంతులని గొర్రెలతోటి ఆయన గొర్రెల్ని నీతిమంతులతోటి ఆయన పోల్చాడనంటే కనుక, దేవుడు మొదటిగానే చెప్పాడు యోహాను సువార్తలో, నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును అని చెప్పేసి దేవుడు మాట్లాడారు. ఆయన స్వరాన్ని ఎవరైతే వినేవారంగా ఉంటామో, ఆయన మార్గాల్లో అది కష్టమైన ఏదైనా సరే మనం వెంబడించేటువంటి వారముగా ఉంటాము, నీతిమంతులుగా తీర్చబడేటువంటి వారముగా ఉంటాము. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మరి ఆయన లోక పాపాలను మోసుకునేటువంటి దేవుని గొర్రెపిల్లగా మన కొరకు ఆయన బలి అర్పణ చేసినటువంటి వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 53:7-8 మనం చూసినట్లయితే కనుక, వధకు తేబడినటువంటి గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించి వాని ఎదుట ఏ రీతిగా మౌనంగా ఉంటుందో ఆ రీతిగా నీ కొరకు నా కొరకు కూడాను ఆయన వెల చెల్లించినటువంటి వాడిగా ఉన్నాడు సిలువలో. హల్లెలూయా. మనమందరము కూడా తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన కొరకు మంచి గొర్రెల కాపరిగా వచ్చాడు. అంత మాత్రమే కాదు, మరి మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అనేటువంటి ఆ యొక్క వచనం ఆధారముగా దేవాది దేవుడు మరి మన కొరకు ఆయన ప్రాణాన్నే త్యాగముగా సమర్పించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకొరకనంటే కనుక మనం నీతిమంతులుగా తీర్చబడాలని, మనము తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట నీతిమంతులుగా తీర్చబడాలని, ఆయన ఉండేటువంటి పరలోక పట్టణములో మనము కూడా అర్హులుగా ఎంచబడు నిమిత్తము నీతిమంతులుగా మనం తీర్చబడాలని. నీతిమంతులుగా ఎలాగ తీర్చబడతారని అంటే కనుక ఇక్కడ దేవుడు తెలియజేశాడు. మరి దప్పిగా ఉన్నటువంటి వారికి నువ్వు మరి నీళ్ళు ఇచ్చావు, ఆహారం ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆహారం ఇచ్చావు. అంత మాత్రమే కాదు, మరి దిగంబరిగా ఉన్నటువంటి వారికి నువ్వు బట్టలు ఇచ్చావు. అంత మాత్రమే కాదు, మరి రోగి అయి ఉన్నటువంటి స్థితిలోను చెరసాల్లో ఉన్నప్పుడు వచ్చి పరామర్శించావు. అందుకొరకే వాళ్ళకి చేసినటువంటి పరిచర్య నువ్వు నాకు చేసినట్లే అని చెప్పేసి దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. జీసస్ని మనం ఫాలో అవుతున్నామనంటే కనుక జీసస్ కలిగినటువంటి ఈ యొక్క ప్రతి గుణగణాలను కూడా మనం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. అప్పుడే ఆయన కుమారులు కుమార్తెలుగా పిలువబడతాము, రైచస్ పీపుల్గా అయితే కనుక పిలువబడతాము. ఆయన ద్వారా ఏర్పరచబడినటువంటి ఆయన ఇచ్చేటువంటి తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అనేటువంటి ఆ యొక్క మాటని మనం రిసీవ్ చేసుకోవాలి అని అంటే కనుక
ఇవన్నీ కూడా మనం చేసేటువంటి వారంగా ఉండాలి. ఒక జీసస్ ఫాలోవర్గా ఉండడం మాత్రమే కాదు, జీసస్ ఫాలోవర్గా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క మాటల ద్వారా కాదు, క్రియల ద్వారా కూడాను వారి కార్యాలు జరిగించేటువంటి వాళ్ళుగా ఉండాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకొరకే మదర్ తెరీసా ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మానవతా మూర్తి అని చెప్పేసి మన యొక్క గవర్నమెంట్ కూడా ఎందుకు సత్కరించింది అని అంటే కనుక, ఆమె ఎంతోమంది కుష్టి వ్యాధి కలిగినటువంటి వారికి, అనాథలైనటువంటి వారికి, అనాథ బిడ్డలకి, ఎంతోమందికి ఆమె ఎంతో సహృదయంతో సేవ చేసినటువంటి స్త్రీగా అయితే కనుక ఉన్నది. అంత మాత్రమే కాదు, భారతదేశానికి వచ్చినటువంటి అనేక మంది మిషనరీస్ ఏం చేశారు అని అంటే కనుక, ఆహారం లేనటువంటి వారికి ఆహారము, బట్టలు లేనటువంటి వారికి బట్టలు, తర్వాత మరి హాస్పిటల్స్, అనేకమైనటువంటి హాస్పిటల్స్, మిషనరీ హాస్పిటల్స్ మనం చూస్తున్నాము ఈనాడు ఇండియాలో. స్కూల్స్ని మనం చూస్తున్నాము. ఒకప్పుడు ఆ యొక్క చదువుకు కూడా నోచుకున్నటువంటి అనేక మంది బిడ్డలు ఎప్పుడైతే భారతదేశానికి మిషనరీస్ వచ్చారో వారి యొక్క పరిచర్య ద్వారా అనేక మంది విద్యావంతులుగా మార్చబడ్డారు. చక్కటి మరి వైద్యాన్ని కూడాను పొందుకున్నటువంటి వారుగా ఉన్నారు. అనేక మంది ఆహారంతో అలమటించినటువంటి పరిస్థితుల్లో వారి యొక్క ఆకలి తీర్చినటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము క్రైస్తవులుగా పిలువబడుతున్నాము, లేదంటే కనుక దేవుని ఎదుట నీతిమంతులుగా మనం తీర్చబడాలి అని అంటే కనుక మనం ప్రతిదినము బైబిల్ చదవడము, ప్రతిదినము మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడము, లేదంటే ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళడము, ఇవన్నీ కూడాను కేవలం ఆచార సంబంధమైనటువంటి కార్యాలుగా మనం చేయడం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క గుణగణాలని మనం పుణికిపుచ్చుకొని మనమే ఒక కరపత్రికగా మారిపోయేటువంటి వారంగా ఉండాలి. హల్లెలూయా. ఒకానొక ప్రాంతంలో ఒక వ్యక్తి మరి కొన్ని కరపత్రాలు పట్టుకొని ఆయన అమ్ముతున్నాడంట. నా దగ్గర మరి 4 సువార్తలు కదండి ఉన్నది, మత్తయి, మార్కు, లూకా, యోహాను నూతన నిబంధనలో. కానీ నా దగ్గర 5 సువార్తలు కలిగినటువంటి బైబిల్ ఉన్నది అని చెప్పేసి చెప్తున్నాడంట. చెప్తుంటే చాలామందికి అర్థం కాలేదంట, ఇదేంటి బైబిల్లో ఉన్నది 4 సువార్తలే కదా, 5వ సువార్త ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పేసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి ఆన్సర్ని విని చాలా ఆశ్చర్యపోయారంట. ఏంటి ఆ మాట అనంటే కనుక, బైబిల్లో మీరు అన్నట్లు 4 సువార్తలు ఉన్నాయి, ఆ మాట వాస్తవమే, కానీ 5వ సువార్త పత్రికగా నీవే ఉండాలి, నీవే ఒక మాదిరికరంగా మారి సువార్త పత్రికగా నువ్వు మారాలి, లైవ్ ఎగ్జాంపుల్గా ఉండాలని చెప్పేసి ఆయన చెప్పాడంట. హల్లెలూయా. అదే రీతిగా రైచస్ పీపుల్గా దేవుని ద్వారా పిలువబడాలి. అంత మాత్రమే కాదు, ఆశీర్వదింపబడినటువంటి ప్రజలముగాను, తర్వాత తండ్రి చేత కొనియాడబడేటువంటి మరి ప్రజలంగా మనం ఉండాలి అని అంటే గనక, మరి దేవుణ్ణి వెంబడించేటువంటి వారంగా మాత్రమే కాదు, దేవుడి యొక్క గుణగణాలని మనం కలిగి ఉండి ఒక లైవ్ ఎగ్జాంపుల్గా నడిచేటువంటి ఒక సువార్త పత్రికలుగా మనమైతే గనక మన జీవితాలని అందరికీ కూడాను మనం ఒక దీపం వెలిగించి ఏ రీతిగా కొండ మీద పెట్టినప్పుడు అందరికీ కూడా వెలుగుగా ఎలాగుంటుందో, వెలిగింపబడినటువంటి నీవు అనేకులకు వెలుగునిచ్చేటువంటి ఒక వ్యక్తిగా మార్చబడాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హల్లెలూయా, అసలు గొర్రెల్ని రైచస్ కింద ఎందుకు పోల్చబడింది అని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే కనుక, ఈ యొక్క గొర్రెలను చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఇవి ఎవరో ఒకళ్ళు గైడ్ చేస్తే తప్పించి నడవలేనటువంటి పరిస్థితి. ఎవరో ఒక కాపర్ అయితే కనుక ఖచ్చితంగా ఉండాలి. ఈ యొక్క గొర్రెలకి కాపర్ అనేవాడు లేకపోతే అవి నడిపింపబడేటువంటిగా అయితే కనుక ఉండవు. మత్తయి సువార్త 9:36లో మనం చూసుకున్నట్లయితే, ఆయన ఆ సమూహములను చూచి వారు కాపరు లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి, హల్లెలూయా,
కాపరి లేని గొర్రెలుగా ఉన్నారని ఆయన కనికరపడినటువంటి వారుగా అయితే గనక ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకొరకనంటే కనుక కాపరి లేనటువంటి గొర్రెలు ఏమవుతాయండి, చెదిరిపోయినటువంటిగా ఉంటాయి. అందుకొరకే మరి గొర్రెల్ని మరి విశ్వాసులతోటి, రైచస్ పీపుల్ తోటి అయితే కనుక పోల్చడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మనకి గైడెన్స్ అంటే ఒక కాపరి అవసరము. అంటే సరైన వేలో వెళ్ళడానికి, రైట్ వేలో వెళ్ళడానికి ఒక గైడ్ అవసరము. ఆ యొక్క మధ్యవర్తి ఎవరు అనంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారే. అదే రీతిగా ఇక్కడ గొర్రెలను కనుక మనం చూసుకున్నట్లయితే కనుక స్వరాన్ని వినేటువంటిగా అయితే కనుక ఉంటాయి. యోహాను సువార్త 10:27 కనుక మనం చూసుకున్నట్లయితే, హల్లెలూయా, అక్కడ చెప్తున్నాడు దేవుడు, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. హల్లెలూయా. గొర్రెలు ఏం చేస్తాయంటండి, కాపరి యొక్క స్వరాన్ని వింటాయి. అంత మాత్రమే కాదు, కాపరి కూడా వాటిని ఎరిగి ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. అవి కాపరిని వెంబడించేటువంటివిగా అయితే కనుక ఉంటాయి. మరి 28లో కూడా చూసుకున్నట్లయితే, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి అన్నిటికీ నశింపవు, అవి ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎందుకు గొర్రెల్ని రైచస్ పీపుల్ తోటి పోల్చారనంటే కనుక, గొర్రెలు ఖచ్చితంగా కాపరి స్వరాన్ని వినేటువంటివిగా ఉంటాయి. కాపరి కూడా వాటిని ఎరిగి ఉంటాడు. కాపరిని అవి వెంబడించేటువంటిగా ఉంటాయి. కాబట్టి నిత్య జీవాన్ని ఇస్తున్నానని చెప్పేసి దేవుడైతే కనుక మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆ తర్వాత ఈ గొర్రెల్ని ఎందుకు మరి సింబాలిక్గా తీసుకున్నారు ఈ యొక్క రైచస్ పీపుల్కి అనంటే కనుక, నిర్గమాకాండము 29:39 ఒక్కసారి చూద్దామండి. నిర్గమాకాండము 29:39లో చూసుకున్నట్లయితే, సాయంకాలం అందు ఒక గొర్రె పిల్లను అర్పింపవలను, దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10 వంతు పిండిని పానీయ అర్పణముగా 30 ద్రాక్షారసమును మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలను, సాయంకాలం అందు రెండవ గొర్రె పిల్లను అర్పింపవలను. ఇక్కడ బలి నైవేద్యంగా అంటే బలిపీఠం మీద అర్పించడానికి యోగ్యమైనటువంటిది, అంటే సాక్రిఫై చేసేది ఏది అనంటే కనుక గొర్రెపిల్ల. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను మనందరి పాపశాపాల నిమిత్తము ఆయన బలి అర్పణగా అయితే కనుక సమర్పించడం జరిగింది. హల్లెలూయా. శిలువ యాగముగా ఆయన సమర్పించుకోవడం జరిగింది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ యొక్క గొర్రెలు ఎలా ఉన్నాయి అనంటే కనుక, మత్తయి సువార్త తీర్పు నుండి ప్రత్యేకపరచబడినటువంటిగా అయితే కనుక ఉన్నాయని చెప్పేసి చెప్పవచ్చు. అంటే రైచస్ పీపుల్ 25:30లో కనుక మనం చూసుకున్నట్లయితే, 25:30లో కనుక మనం చూసుకున్నట్లయితే 32లో కనుక మనం చూసుకున్నట్లయితే, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు, గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక సపరేట్ అంటే తీర్పులో నుండి ప్రత్యేకింపబడినాయి, తీర్పులో నుండి తప్పింపబడినటువంటివిగా అయితే కనుక ఉన్నాయి. హల్లెలూయా. వేరుపరచబడినటువంటివిగా ఉన్నాయి. ఒక ఉపమానం కూడా దేవుడు తెలియజేస్తాడు. ఏంటి అని అంటే కనుక, గోధుమలు గురుగులు ఒకే చోట పెరుగుతున్నప్పుడు ఆ యొక్క తోట యజమాని ఏమంటాడనంటే కనుక, ఆ యొక్క రైతు ఏమంటాడంటే కనుక, అయ్యా గురుగులను తీసేస్తాను అని చెప్పేసి అన్నప్పుడు, వద్దు కోతకాలం వచ్చేంత వరకు కూడా వాటిని పెరగని, కోతకాలం వచ్చినప్పుడు గోధుమలను తీసుకొని కొట్లలోను గురుగులను తీసుకొని అగ్నిలో కాల్చివేయడానికి అయితే కనుక వాటిని ఎదగనిద్దామని చెప్పేసి చెప్తాడు. అదే రీతిగా కోతకాల సమయం రాబోతుందండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు, నువ్వు ఆయన యొక్క కాపరి యొక్క స్వరాన్ని నువ్వు వినేటువంటి స్థితిలో నువ్వు ఉంటున్నావా? మనమందరము కూడాను ఎవరి మట్టుకు వారము తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన మన కొరకు, మన పాపశాపాల నిమిత్తమే ఆయన ఉండేటువంటి నిత్యజీవ రాజ్యంలో చేర్చు నిమిత్తము ఆయన యొక్క ఏకైక కుమారుడిని మన కొరకు వధింపబడుతున్నటువంటి ఆ యొక్క గొర్రె స్థానములో
యేసుక్రీస్తు ప్రభుల వారే తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించు నిమిత్తము తండ్రి అయినటువంటి దేవుడు ఈ భూలోకానికి పంపించినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటి అని అంటే కనుక ఆయన స్వరాన్ని మనం గుర్తెరిగినటువంటి వాళ్ళంగా ఉండాలి, ఆయన్ని వెంబడించేటువంటి వాళ్ళంగా ఉండాలి, ఆయనని మనం ఫాలో అయ్యేటువంటి వారంగా అయితే కనుక మనం ఉండాలి. ఎందుకొరకనంటే కనుక ఆయన గొర్రెల కొరకు మంచి కాపరిగా ఉండేటువంటి వాడిగా ఉన్నాడు. మంచి కాపరి ఏం చేస్తాడు? ఏదైనా క్రూరమృగం వచ్చినప్పుడు అవసరమైతే వాటిని చంపేసైనా కానీ, అవసరమైతే తన ప్రాణం పెట్టేసైనా కానీ వాటిని సంరక్షిస్తాడు. అంత మాత్రమే కాదు, మరి చిన్నగా ఉన్నటువంటి ఆ యొక్క గొర్రెల్ని భుజాల మీద మోస్తాడు. పాలిచ్చేటువంటి గొర్రెలని మరి మెల్లగా నడిపిస్తూ ఉంటాడు. పచ్చిగల చోట్ల, మరి చక్కటి నీరు సెలయేరు ఉన్నటువంటి చోట్ల వాటిని పరుండు చేసేటువంటి వాడిగా ఉంటాడు. ఇలాగ సమస్తము కూడాను వాటిని గుర్తెరిగి మరి మంచి కాపరి వాటిని ఆదరించేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. నేను నిజంగా నాకు కాపరిగా యేసును నేను నమ్ముతున్నానని నీవు గ్రహించుకోగలిగినట్లయితే కనుక నీ ప్రతి పరిస్థితిని చూస్తున్నటువంటి దేవుడు నిశ్చయంగా నీ ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన నిన్ను అర్థం చేసుకోగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. మరి ఎందుకు గొర్రెలు, రెండో పార్ట్ మనం చూసుకుందాం. గొర్రెల్ని ఎందుకు శపింపబడినటువంటిది అని చెప్పేసి దేవుడు మాట్లాడారనంటే 41వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, అప్పుడు ఆయన ఎడం వైపు ఉంచు వాటిని చూసి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి కొంటుని మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పికొంటుని మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశిని ఉంటుని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరిని ఉంటుని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగిని ఉంటుని చెరసాలలో ఉంటుని మీరు నన్ను చూడని రాలేదని చెప్పాను. అందుకు వారిని, ప్రభువా, మేము ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుటేను, దప్పికొని ఉండుటేను, పరదేశి ఉండుటేను, దిగంబరి ఉండుటేను, రోగివే ఉండుటేను, చెరసాలలో ఉండుటేను చూచి నీకు ఉపచారం చేయకపోతామని ఆయన్ని అడిగాను. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనా మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. హల్లెలూయా, హల్లెలూయా. మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే కనుక బలులు అర్పించేటువంటి, అంటే పాప పరిహారార్థ బలి, ముఖ్యంగా పాప పరిహారార్థ బలి లేవీకాండంలో 16వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు, 20 నుండి 22 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే పాప పరిహారార్థ బలి నిమిత్తము ఈ యొక్క మేకల్ని బలిగా అయితే కనుక అర్పించేటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా. అదే రీతిగా జకరియా గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, నా కోపాగ్ని మండుచు కాపరుల మీద పడును, మేకలను అంటే నాయకుల్ని నేను శిక్షించుదును. సైన్యములకు అధిపతి యెహోవా తన మందయగు యోధావారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చేయును. ఇక్కడ ఇశ్రాయేల్ గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మేకలను అంటే నాయకుల్ని నేను శిక్షించేదని అని చెప్పేసి దేవుడైతే కనుక మాట్లాడుతున్నారు. ఇక్కడ మేకలు అని అంటే కనుక యాజ్ పర్ బైబిల్ అది రైచస్ పీపుల్కి, అన్రైచస్ పీపుల్కి సాదృశ్యంగా అయితే కనుక దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. పాప పరిహారార్థ బలుల నిమిత్తం అర్పించేటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క మేకలను అయితే కనుక అర్పించేటువంటి వారుగా ఉంటారు. ఈ యొక్క మేకలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయనంటే కనుక మరి పాపం చేయడానికి, తర్వాత తీర్పులోనికి వెళ్ళేటువంటి దానికైతే కనుక సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, నేను దప్పిగా ఉన్నాను, ఆహారము నాకు ఆకలి కలిగినటువంటి పరిస్థితుల్లో నాకు ఆహారం పెట్టలేదు, దప్పిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు దాహానికి నీళ్ళు ఇవ్వలేదు, రోగినై ఉన్నాను, నన్ను చూడరాలేదు, చెరసాలలో ఉన్నాను, వస్త్రహీనుడిగా ఉన్నాను, కానీ నాకు ఇవ్వలే, నా దగ్గరికి మీరు రాలేదు, నాకు ఏ విధమైనటువంటి పరిచర్య చేయలేదని చెప్పేసి ఈ యొక్క మేకలుగా అంటే అన్రైచస్ పీపుల్ తోటి దేవుడు మాట్లాడుతున్నారు. వారిని నిత్య నరకాగ్ని గుండానికి దేవుడైతే కనుక అనుమతింపజేస్తున్నాడు. ఈ యొక్క గొర్రెల్ని అంటే రైచస్ పీపుల్ని మాత్రము నిత్య జీవానికి అయితే కనుక ఎలిజిబుల్ పీపుల్గా దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ గుంపులో ఉండడానికి రైట్ సైడ్ ఉన్నది గొర్రెలు, దేవుని తండ్రి ద్వారా ఆశీర్వదింపబడినటువంటి వారు. భూమి పుట్టినది మొదలుకొని
తండ్రి చేత ఆశీర్వదింపబడినటువంటి వారుగా అయితే కనుక ఈ యొక్క రైట్ సైడ్ ఉన్నటువంటి రైచస్ పీపుల్ ఉన్నారు. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పీపుల్ ఏంటంటే అన్రైచస్ పీపుల్. అంటే దేవుణ్ణి ఆచార సంబంధమైనటువంటి పద్ధతుల్లో ఆచరించేటువంటి వారుగా మాత్రమే ఉన్నారు, కానీ వాళ్ళ లైఫ్కి దేవుడి యొక్క మార్గాల్ని, దిశానిర్దేశాలని వాళ్ళ లైఫ్కి ఇంప్లిమెంట్, వాళ్ళ లైఫ్లో మరి ఇంప్లిమెంట్ చేసినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళ లైఫ్కి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు అయితే కనుక ఈ యొక్క మేకలు కాదు, అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పీపుల్. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారండి, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారు. ఆ ఎంబీబీఎస్ డాక్టర్ చదవాలనంటే కనుక కష్టపడి మరి చదివి డాక్టర్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. కానీ కష్టపడకుండా అంటే మరి దొంగ సర్టిఫికెట్లు పెట్టుకుని కూడా కొంతమంది మరి డాక్టర్స్ వృత్తి అనే కాదు, ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్స్లో కూడాను ఇట్లాగ ఉన్నారు. అంటే రైచస్ పీపుల్ ఉన్నారు, అన్రైచస్ పీపుల్ ఉన్నారు. మరి రైచస్ పీపుల్ అని రికగ్నైజ్ చేయడం ఎట్లా అని అంటే కనుక, సపోజ్ ఒక డాక్టర్ని తను చదువుకున్నటువంటి మరి గైనకాలజీ డిపార్ట్మెంటో లేదంటే కనుక ఇంకా కార్డియాలజీ డిపార్ట్మెంటో ఏదో మరి ఆ యొక్క డిపార్ట్మెంట్కి తీసుకుని వెళ్ళి ఒక సర్జరీ చేయమంటే మరి చదువుకుని మరి ట్రైనింగ్ అయినటువంటి ఆ యొక్క డాక్టర్ చక్కగా చేయగలడు. కానీ మరి ఏమంటారు, అడ్డదారిలో వచ్చినటువంటి ఆ యొక్క డాక్టరు లేదంటే ఇంకా మిగతా ఏ డిపార్ట్మెంట్స్లో ఇలాగూ మరి పీపుల్ ఉన్నారో అలాంటి వాళ్ళని చేయమంటే ప్రాక్టికల్ లైఫ్లో వాళ్ళు చేయలేరు. అలాగే ఒకానొక దినం రాబోతుంది, జడ్జిమెంట్ డే, న్యాయ తీర్పు రాబోతుంది. అక్కడ ఎవరు ఉండబోతున్నారు అని అంటే కనుక ఈ లోకంలో ఉన్నటువంటి న్యాయాధిపతులు కొన్ని తీర్పులు అన్యాయమైనటువంటి తీర్పులుగా ఇచ్చి ఉండవచ్చు, కానీ అక్కడ పరలోకమందు ఇచ్చేటువంటి తీర్పు దేవాది దేవుడే, తండ్రి అయినటువంటి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. అందులో ఏ పక్షపాతం లేదండి. ఇక్కడ ధనవంతుడైనటువంటి వ్యక్తి లాజరు స్టోరీ కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క ధనవంతుడు చక్కగా చర్చిలోకి వెళ్ళి మరి అతను సన్నపు నార వస్త్రాలు ధరించుకుని చక్కగా నేను వాళ్ళలాగా లేను, వేళ్ళలాగా లేను, దశంభాగాలు ఇస్తున్నాను, ప్రథమ ఫలాలు అర్పిస్తున్నాను, అన్నీ ఇస్తున్నాను అని చెప్పేసి మరి అక్కడ చర్చిలో ఉండి ప్రేయర్ చేసేటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఈ యొక్క లాజరు వచ్చేసి ఆ యొక్క గుమ్మం బయటే కనీసం తల పైకెత్తి నేను చూడడానికి కూడా నాకు అర్హత లేదయ్యా అని చెప్పేసి ఆయన తల వంచుకుని ప్రార్థన చేసినటువంటి వాడిగా ఉన్నాడు. వన్ డే ఇద్దరు చనిపోయారు. ఇక్కడ లాజర్ని చనిపోయినప్పుడు తీసుకుని వెళ్ళడానికి దేవదూతలు వచ్చారని చెప్పేసి మనమైతే కనుక చూస్తాము బైబిల్లో. ఎక్కడున్నాడండి? అబ్రహాము రొమ్మును అనుకుని ఉన్నాడు. కానీ ఈ యొక్క గ్రేట్ పర్సన్ ఎక్కడున్నాడు? గ్రేట్ అని పిలిపించుకునేటువంటి వ్యక్తి, సొసైటీలో గ్రేట్ అని పిలిపించుకునేటువంటి వ్యక్తి ఎక్కడున్నాడంటే అగ్నిగుండంలో ఉన్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక్కసారి తలపైకి చూశాడు. అప్పుడు అనుకున్నాడు, అర్రే నేను సొసైటీలో ఎంత నాకు పేరు పలుకుబడి ఇవన్నీ ఉన్నాయి, వీడు నా ఇంటి ముందు నేను పడేసే రొట్టె ముక్కలు ఏరుకుని తినేటువంటి వాడు, ఇతను ఎట్లా హెవెన్లో ఉన్నాడు, అబ్రహాం రొమ్మున అనుకున్నాడు అనేటువంటి ఒక డౌట్ వచ్చేసి ఒకటే అడిగాడు, అయ్యా అబ్రహామా, ఇంత భయంకరమైనటువంటి వేడి నేను తట్టుకోలేకపోతున్నాను, కొంచెము నీ వేలి కొనతోటి నాకు నీరు ఇవ్వయ్యా, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి అయితే కనుక అడిగినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనం భక్తిపరులుగా కనిపించవచ్చు, నీతిమంతులుగా ప్రజల ఎదుట లేదంటే కనుక చర్చికి వెళ్ళినప్పుడు సంఘ కాపరి ఎదుట, సంఘంలో సహవాసుల మధ్యలో మనం కనిపించవచ్చు. మరి ప్రతి ఆదివారం మానక చర్చికి వెళ్ళేటువంటి వారుగా ఉండవచ్చు, తర్వాత ఫెస్టివల్స్కి వెళ్ళేటువంటి వారుగా ఉండవచ్చు, లేదా ఉపవాస ప్రార్థనలు ఖచ్చితంగా చేసేటువంటి వాళ్ళు ఉండవచ్చు. ఇవన్నీ ఎన్ని చేసినా కానీ నువ్వు కరెక్ట్గా ఆయన చూపినటువంటి వేలో ఆయన 3.5 సంవత్సరాలు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకి విడిచి వెళ్ళారు.
ఆ యొక్క మాదిరికరమైనటువంటి జీవితాన్ని నీ లైఫ్కి అప్లై చేసుకోకుండా నువ్వు ఎన్ని ఆచార సంబంధమైనటువంటి భక్తి చేసినప్పటికీ కూడాను ఆ యొక్క ధనవంతుడు ఏ రీతిగా నిత్య నరకాగ్నిగుండంలో ఉన్నాడో అలాంటి పరిస్థితి మన జీవితాల్లో ఉండకూడదు. శపింపబడినటువంటి మేకల్లాగా మనం ఉండకూడదు. రైచస్ పీపుల్, రైట్ సైడ్ ఉన్నటువంటి గొర్రెలలాగా మనం ఉండాలి. గొర్రెల్లాగా మనం ఉండాలి అని అంటే కనుక ఆచార సంబంధమైనటువంటి భక్తిని మనం విడిచిపెడదాం. ఆచార సంబంధమైనటువంటి భక్తి ఏంటి అని అంటే కనుక ఆదివారం క్రమం తప్పకుండా టైంకి మందిరానికి వెళ్ళాలి. తర్వాత ఉపవాస ప్రార్థనలు ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు వెళ్ళాలి. ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఓకే, ఇవన్నీ గుడ్, మంచిది, చాలా మంచి భక్తి చేస్తున్నావు కాదని అంటల్లా. ఇవన్నీ చేసినప్పటికీ కూడాను నీలో దేవునికి ఇష్టం లేనివి, ఆయాస్కరమైనటువంటి మార్గాలు, ఆయనకి ఇష్టం లేనటువంటి తలంపులు, ఆయనకి ఆయాసకరమైనటువంటి మరి నడతలు, నీ యొక్క మాట తీరు, నీ యొక్క ప్రవర్తన, ఇవి మార్చుకోకుండా ఇవన్నీ కూడా చేస్తే మాత్రం ప్రయోజనం ఏముంది? ఆయన హృదయ లోతుల్ని ఎరిగినటువంటి దేవుడు. పైకి నువ్వు భక్తిపరులాగా కనిపించవచ్చు, భక్తిపరుడిగా నువ్వు కనిపించవచ్చు. లోకం దృష్టిలో, సమాజం దృష్టిలో, చర్చిలో, సహవాసంలో నువ్వు కనిపించవచ్చు. కానీ దేవుడు నీ హృదయం ఎలా ఉన్నది అనేది దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క తీర్పు దినం రోజున మనము నిత్య నరకాగ్ని గుండానికి ఎడమ వైపు ఉన్నటువంటి అన్రైచస్ పీపుల్ లాగా మనం ఉండకూడదు అని అంటే కనుక దేవుడు మనకి చూపించినటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం మన జీవితాలకు అప్లై చేసుకుని జీవించేటువంటి వారముగా ఉన్నప్పుడు నిశ్చయముగా తండ్రి చేత ఆశీర్వదింపబడినటువంటి వారలారా రండి. మీ కొరకు నిర్ణయించబడినటువంటి, మీ కొరకు సిద్ధపరచబడినటువంటి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకొనడి అనేటువంటి ఆ యొక్క వెల్కమింగ్ మనం పొందుకోవాలనంటే గనక ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు ఆచార సంబంధమైనటువంటి భక్తి చేస్తున్నావేమో, కానీ దేవుడు నీతోటి మాట్లాడుతున్నప్పుడు నువ్వు సరి చేసుకో. ఆ యొక్క తీర్పు దినం రోజున లెఫ్ట్ సైడ్ దేవుడు నేను రైట్ సైడ్ ఉంటాను అని చెప్పేసి నువ్వు ఎక్కడెక్కడ ఆ రైచస్ పీపుల్ మధ్యలో ఉన్నా కానీ, ఎంత గ్రూప్లో నువ్వు ఉన్నా కానీ దేవుడు బయటికి తీసుకుని వచ్చి లెఫ్ట్ సైడ్ పెట్టి ఆయన అన్రైచస్ పీపుల్తో కూడా నేను ఉంచేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి వేషధారణ భక్తి, నామకార్థమైనటువంటి భక్తిని మనం తీసేద్దాం. ఆచార సంబంధమైనటువంటి భక్తిని మనం తీసేద్దాం. తీర్పు దినం రోజున రైచస్ పీపుల్గా మనం పిలవబడాలి అని అంటే కనుక ఆయన 3.5 సంవత్సరాలు కూడాను ఏదైతే మనకి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకి చూపించి వెళ్ళారో ఆ మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం జీవిద్దాము. మన తండ్రి ద్వారాను ఆశీర్వదింపబడినటువంటి వారలారా రైచస్ పీపుల్ అని పిలవబడేటువంటి వారముగా ఉందాము. మరి నిత్య జీవ రాజ్యంలో పాత్రులుగా ఉందాము. అటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు నాయన. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. వేషధారణ భక్తిని నేను అసహించుకుంటున్నాను. ఆచార సంబంధమైనటువంటి భక్తిని నేను అసహించుకుంటున్నాను. నీ హృదయ లోతుల్ని ఎరిగినటువంటి నీ దేవుడను నేను నీతో మాట్లాడుచున్నాను. నీ హృదయ అంతరంగముల్ని ఎరిగినటువంటి నీ దేవుడను నేను నీతో మాట్లాడుచున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాట్లాడారయ్యా తండ్రి. రైచస్ పీపుల్గా ఉంటే తండ్రి ప్రభా బ్లెస్డ్ పీపుల్ అని మీరు మాట్లాడుతున్నారయ్యా. అన్రైచస్ పీపుల్గా, గోడ్స్గా ఉండడానికి తండ్రి ప్రభా అయ్యా తండ్రి ఏ ఒక్కరి కూడా తండ్రి మాలో ఉండడానికి వీల్లేదయ్యా తండ్రి ప్రభా.
నిన్ను పోలి నడుచుకోవడానికి తండ్రి మీరు 3.5 సంవత్సరాలు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని తండ్రి మా కొరకు ఈ భూమి మీద తండ్రి ప్రభా విడిచిపెట్టి వెళ్ళారయ్యా. ఆ మార్గాల్లో మేము నడవడానికి కృప చూపించండి అయ్యా. ఇంకా అన్రైచియస్నెస్ థాట్స్ తండ్రి, మా యొక్క మాటలు, మా యొక్క వినికిడి, మా యొక్క కన్ను దృష్టి, మా యొక్క నడకలు, మా యొక్క పడకలు ప్రతి ఒక్కటి కూడా సరిచేయండి అయ్యా. మీరు రాకడ బహు సమీపంగా ఉన్నదయ్యా. మీరు రాకడ యొక్క సూచనలు అంతటా అన్ని చోట్ల కూడా మేము చూస్తున్నామయ్యా. అయ్యా తండ్రి విడవబట అయ్యా బహు ఘోరమైనటువంటి పరిస్థితి అయ్యా. ఇంతకాలము భక్తి చేసి కూడా నాయన నా తండ్రి విడవబడినటువంటి పరిస్థితిలో ఉంటే నాయన నా తండ్రి ప్రభా, అంతకన్నా నాయన నా తండ్రి ప్రభా అయ్యా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఇంకొకటి ఉండదయ్యా తండ్రి ప్రభా. ఇంకను కూడా తండ్రి నిబిడలు ఎవరైనా తండ్రి అయ్యా ఆచార సంబంధమైనటువంటి భక్తి, నామకార్థమైనటువంటి భక్తి, వేషధారణ భక్తి చేస్తున్నట్లయితే తండ్రి ప్రభా అయ్యా వారితోటి మీరు మాట్లాడారయ్యా తండ్రి. వారి జీవితాలు సరి చేసుకోవడానికి వారి హృదయాంతరంగాల్ని ఎరిగినటువంటి దేవుడు నేనని మీరు మాట్లాడారయ్యా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి మనుషుల కొరకు కాదు కానీ హృదయ లోతుల్ని ఎరిగినటువంటి దేవుడు నీవు చూస్తా ఉన్నావు అని చెప్పి యథార్థమైనటువంటి భక్తి చేయడానికి తండ్రి ప్రభా అయ్యా నిబిడలను మీరు పురికొల్పండి అయ్యా, ప్రేరేపించండి అయ్యా, నీ కృప చూపించండి దేవా తండ్రి ప్రభా అయ్యా. మీ యొక్క తీర్పు దినము రోజున నాయన నా తండ్రి ప్రభా అయ్యా రైచస్ పీపుల్గా తండ్రి ప్రభా అయ్యా ఏర్పరచబడినటువంటి వారముగా ఉండడానికి నాయన నా తండ్రి ప్రభా ఆశీర్వదింపబడిన వారలారా అని తండ్రి ప్రభా నీ ద్వారా పిలవబట్టకు తండ్రి ప్రభా కృప చూపించండి అయ్యా. అయ్యా నీ బిడ్డలనైనా ఇంకను కూడా తెలిసి తెలియక ఏదైనా తండ్రి వారి జీవితాల్లో ఆ తండ్రి ప్రభా రాంగ్ వేలో వెళ్తుంటే వారిని సరిచేయండి అయ్యా, రైట్ వేలో వారిని ఉంచండి అయ్యా. మీకు స్తోత్రాలయ్యా. ఆశీర్వదింపబడినటువంటి అయా తండ్రి కుటుంబాలుగా తండ్రి ప్రభా వారి కుటుంబాలు మీరు మార్చమని ఇంతవరకు కూడా మీరు మాకు తోడై ఉండి తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరుడని యేసు అతి పుణ్య పరిశుద్ధనామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి కార్యాలు జరిగించును గాక, ఆమెన్. యేసు రక్తమే జయం, శిల రక్తమే జయం, ఉపాధి కార్యంలో అనంత నాశనం ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఈ వారం అంతా మీరు చేస్తున్నటువంటి పనుల్లో, ప్రయత్నాల్లో, సమస్త విషయాల్లో కూడా దేవుడు మీకు తోడై ఉండును గాక, ఆమెన్.